తెలంగాణ యువజన సంఘాల సమితి అధ్యక్షుడు డాక్టర్ కూనవేణు తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరం యొక్క విశిష్టతను వివరించారు. పరాభవం అంటే అవమానం కాదని, అది మనిషి యొక్క అహంను, స్వార్థంను దూరం చేసుకోవాలని అర్థమని వివరించారు డాక్టర్ కూనవేణు. ప్రజలందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామ ఉగాది అనే దానికి ఒక శాస్త్రీయమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి విషయం ఉన్నది. పరాభవం అంటే అహంకారము, స్వార్థము ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించాలనేటువంటి దాని మీద నిస్వార్థంగా, ధర్మబద్ధంగా జీవించాలనేటువంటి గొప్ప పదము నిర్వచనమే ఈ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షల విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా. దాంతోపాటు ఈ ప్రకృతి మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన వరప్రసాదమైనటువంటి మామిడి కానీ, అదేవిధంగా వేపకు సంబంధించిన పువ్వు కానీ, ఈ షడ్రుచులకు సంబంధించినటువంటి అన్ని కానీ, తీపి, ఒగరు, చేదు ఇవన్నీ ఏవైతున్నాయో అవన్నీ కలగలిపి ఈరోజు మనం పచ్చడిని స్వీకరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ పచ్చడి అనేటువంటిది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప వరప్రసాదం. అందులోనే మన జీవిత సారాంశం కూడా జ్ఞాపకం ఉందనేటువంటి విషయాన్ని కూడా నేను E6 ఛానల్ ద్వారా కూడా తెలియజేసుకుంటాం. సమస్యలు వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, అవమానం వచ్చినా, సంతోషం వచ్చినా, ఇవన్నీ షడ్రుచులు ఏ రకంగా మనం పచ్చడి చేసుకుంటామో ఆ పచ్చడి కూడా మన జీవితాన్ని కూడా సరిదూగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మనం ఒకసారి పచ్చడిని తీసుకున్నప్పుడు కూడా ఎట్లయితే మనం తీసుకుంటామో ఆ సమస్యలు కానీ, సంతోషాన్ని, బాధలు కానీ అన్ని కూడా తీసుకునేటువంటి గొప్ప చైతన్యమే ప్రజల్లో పొందున్నటువంటి దాని మీద పరాభవనామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరంగా ఈరోజు ప్రపంచ స్థాయిలో మనం జరుపుకునేటువంటి గొప్ప పండుగ. దీన్ని మనం అందరం కూడా గొప్పగా జరుపుకుందాం, ఆస్వాదిద్దాం, స్వీకరిద్దాం. కష్టాలను అన్ని రకాలుగా స్వీకరించేటువంటి ప్రయత్నం చేసి గొప్పగా బతుకుదాం. మన యొక్క ధర్మాన్ని, మన యొక్క శాస్త్రీయతను, మనకు ఉన్నటువంటి అన్ని దాన్ని కూడా ముంగరు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి విషయాన్ని E6 ఛానల్ ద్వారా కూడా నేను ప్రతి ఒక్కరు కూడా పరాభవనామ నూతన సంవత్సర తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.